ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇది కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీకు మరొకలోకి అయిపోతుంది మీరు మీ లాగిన్ ఎంత వస్తుంది మేము కొన్ని షేర్ అయినది వచ్చేస్తా ఉంటాయి సార్. ఇంకా కొంచెం పెండింగ్ మనకి ఓపిక పట్టడం ఎక్కువ అనేది ఇప్పుడు మీరు అంటున్నారు 1 o'clock పైన వస్తుంది అని చెప్పేసి మనం మీరు ల్యాబ్కి రాసి ఫార్మసీ ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ముందు మేము ఇప్పుడు ఫస్ట్ ఓపిక వచ్చినప్పుడు ల్యాబ్ రాసినవన్నీ షేర్ చేసేస్తాం. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ పెట్టేసి ల్యాబ్ ఫార్వర్డ్ చేస్తాం. కొన్ని షేర్ అవ్వనివి అలాగే పెట్టేసి స్లోగా చేస్తాం. ఒకవేళ ఓపిక పట్టడం ఎక్కువ అనేది ఇప్పుడు ప్రాబ్లం ఏమంటామంటే మీరు వెంటనే షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు నర్స్ లాగింగ్కి ఇంకా షేర్ అవ్వకపోతే ఇంకా దాని తర్వాత ఎమో లాగింగ్ ఎప్పుడు వెళ్ళాలి. మీరు లాస్ట్లో ల్యాబ్ నుంచి వచ్చిన రోజు ఫార్మసీ ఉంటారు కాబట్టి మీరు లాస్ట్లో ఫార్మసీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈహెచ్ఆర్ కంప్లీట్నెస్ ఫార్మసీకి రావడం వల్ల. సో మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళే ముందు యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ వచ్చిన ఓపీ అంతా కూడా కంప్లీట్నెస్ అయిందండి. అంటే మీ దగ్గర ఎంత ఉంటుంది యావరేజ్ ఓపీ డైలీ 60 to 70. 70 60 అనేది మినిమం నాకు వచ్చింది మొత్తం అంతా ఎంత ఓపీ రిజిస్ట్రేషన్ అయింటే ఈ ఫార్మసీకి అంతే కూడా కనిపించాలి. అది లేదు అన్నట్టుంటేనే మనకి అది అప్లోడింగ్ సైకిల్ కంప్లీట్ కానట్లు లెక్క. ఓకే ఖచ్చితంగా అది కంప్లీట్నెస్ చూపించుకొని చేసుకుంటాం. అది టార్గెట్ రీచ్ అవుతుంది. సో మీరు కూడా ఇన్షూర్ చేసుకోండి. వెళ్ళే ముందు కూడా ఖచ్చితంగా మీరు ఇన్షూర్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. మేడం మీరు రాశారు. సో అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చినాయి. మళ్ళీ నేను నుంచి మళ్ళీ ఎప్పుడైనా లాగిన్ అవుతుందా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది కంప్లీట్నెస్ కాకపోతే ఈహెచ్ఆర్లో మనకి కంప్లీట్నెస్ చూపించవచ్చు కదా. లేకపోతే కూడా ల్యాబ్లోనూ చేసుకుంటే బాగుంటుంది. బాగా పెట్టారు. సో అందులో మనకు ఇన్వెస్టిగేషన్స్ అని కూడా అట్లాగే కంప్లీట్నెస్ నీట్గా ఉండదు. ఓకే సో అందుకే అన్ని కూడా ఇవ్వండి. యూ ఆల్సో దాన్ని గట్టిగా వచ్చి మనం చేసినట్టు కూడా మినిమం 100 per day వచ్చేట్టుగా ఎంత పాపులేషన్ ఉంది? 35,000కి అసలు మినిమం అసలు మీకు ఖచ్చితంగా 5 deliveries ఖచ్చితంగా అవ్వాల్సి ఉంది. సో అది లేదు ముందు లేదు అంత లేదు. చెప్పండి ఇప్పుడు అంతా కూడా బర్త్ ప్లానింగ్ చేయాలంటే ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తారు? దీన్ని ఎట్లా బర్త్ ప్లానింగ్ అంటే ఎట్లా చేస్తారు? డెలివరీకి ఉన్న వాళ్ళందరినీ మనకు ఫస్ట్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఫీల్డ్లో వాళ్ళని మోటివేట్ చేసి అసలు మీరు బర్త్ ప్లాన్ ఎక్కడ చేస్తున్నారు, ఒకవేళ అంటే హై రిస్క్ కావాలి లో రిస్క్ అంటే వాళ్ళని ఫస్ట్ డివైడ్ చేసుకుంటాం సార్. గ్రావిడ్ ఒకవేళ లో రిస్క్ మీ దగ్గర ఉన్న పాపులేషన్ తగ్గట్టుగా ప్రతి ఒక్క ఏఎన్ఎంకి ఎంతెంత ప్రెగ్నెంట్ డెలివరీ ఉందండి ఆన్ టేబుల్ ఎంతమంది ఆన్ పేపర్ ఎంతమంది ఉన్నారు అనేది ఫస్ట్ అసెస్మెంట్ చేయాలి. అసెస్మెంట్ చేసిన తర్వాత దీంట్లో హై రిస్క్ 30% తీసేసి 70% విల్ బి నార్మల్. సో ఈ నార్మల్ని ఖచ్చితంగా మనం అంతా కూడా మనం 7th month ఉండేటప్పుడే మీరు తీసుకునేది ఇవ్వడని అడ్వాన్స్కి పిలిపించి ఇప్పుడు చెప్పండి 7th month ఉన్నప్పుడు నాకు అంతా కూడా నాకు పేపర్ రావాలా వాళ్ళందరూ కూడా బర్త్ ప్లానింగ్ అంతా కూడా ఇక్కడికి చేసేసి వీళ్ళందరూ కూడా ఇక్కడికి మోటివేట్ చేసి సర్వీస్కి అన్నిటికీ ఇక్కడే తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు స్టాఫ్ నర్స్కి అలవాటు అవుతారు, మీకే అలవాటు అవుతారు. తర్వాత అట్లాగే మనకి ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చేయించుకోవాలన్న ఉత్సాహం వస్తుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బర్త్ ప్లానింగ్ ఇక్కడ చేసినప్పుడు ఇక్కడికే వస్తారు, డెలివరీస్ కూడా ఇక్కడే అవుతారు. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి నుంచి ఈ 26th అంతా కూడా ఉన్నాయి కదా అన్ని పిఎస్సిస్లో కూడా. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం చెప్తున్నవన్నీ కూడా మీరు జూమ్ మీటింగ్లో కానీ లేకపోతే నేను చెప్తున్న మిగతా దగ్గర ఇక్కడ చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకుని రాసుకుంటే ఇవన్నీ కూడా అప్డేషన్ జరుగుతుంది.